మా చిన్నమ్మాయికి నర్సరీ అడ్మిషన్ అయితే అయిపోయిందండి మా పెద్దమ్మాయి స్కూల్లోనే. అది స్కూల్ అయితే జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మా చిన్నమ్మాయి నాకు చాలా అటాచ్మెంట్ అనమాట. కొంతసేపు నేను కనిపించకపోయేసరికి చాలా ఏడుస్తుందండి. నేను వంట చేసుకుంటున్నా కూడా వచ్చి వంట రూమ్లో కూర్చుంటుంది అనమాట. అందుకని చెప్పి ఒకేసారి స్కూల్కి పంపిస్తే 9 to 12 అయితే ఉండలేదు. కాబట్టి కొంచెం ఇంటి దగ్గర స్కూల్స్కి అయితే పంపిస్తే బాగుంటుంది అనుకున్నాను అనమాట. మన సైడ్ అయితే అంగన్వాడీ స్కూల్స్ ఉంటాయి, పంపించవచ్చు. ఇక్కడైతే లేవండి అంగన్వాడీ స్కూల్స్, ప్లే స్కూల్సే ఉంటాయన్నమాట. అది కూడా ఫీజు కట్టి పంపించాలి. ఇంకా సరే ఈ 3 months పంపిస్తే కొంచెం అంటే హిందీ గుజరాతీ కూడా నేర్చుకుంటుంది కదా పాప. మన తెలుగు అయితే వస్తుంది కాస్త, కానీ హిందీ గుజరాతీ మెయిన్ కదా ఇక్కడ. ఇంకా ఇంట్లో అయితే మేము మాట్లాడమని చెప్పేసి ఇంక బయటకు అయితే ఆ ప్లే స్కూల్ జాయిన్ చేద్దామని అయితే తీసుకెళ్తున్నాను. మా మూన్గాడు అయితే ఇంకా ఆ రోజు తొందరగా లేచి రెడీ అయిపోయాడు అనమాట. అంటే మెయిన్ స్కూలే అండి, ఆ స్కూల్కి సపరేట్గా ప్లే స్కూల్ కూడా ఇలా పెట్టారనమాట. ఇదండి ప్లే స్కూల్. పైన మొత్తం ఏమంటారు స్లైడింగ్స్, స్వింగ్స్ అవన్నీ పైన ఉన్నాయి. కింద ఒక పెద్ద టీవీ ఉంది. టీవీ తర్వాత అక్కడ పిల్లలకి చైర్స్, తర్వాత డ్రాయింగ్ బోర్డ్స్, ఇంకా మొత్తం అన్ని ఆడుకునే బొమ్మలు, టాయ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇది మెయిన్ స్కూల్ అనమాట. అడ్మినిస్ట్రేటర్ని వెళ్ళి కలిసి రమ్మని చెప్తేను అక్కడికి అయితే వెళ్ళాను అనమాట. అడ్మిషన్ ఫీజు అయితే 1000 రూపీస్ చెప్పారండి. మంత్లీ అయితే 1200 అని చెప్పారు. మేమైతే 3 months కంటే ఒకేసారి ఫీజు కట్టేయమని చెప్పారనమాట. ఇంకా ముందు అయితే పాపకు చూపిద్దామన్నట్టు డీటెయిల్స్ కనుక్కోవడానికి అయితే వచ్చాను. చూసారా ఆ స్కూల్కి తీసుకెళ్ళంగానే నేను చక్కగా లోపలికి వెళ్ళిపోయి అందరితో ఆడుకుంటుందండి. నాకైతే భలే అనిపించింది. ఉంటుందా అని నాకు క్వశ్చన్ మార్క్ ఉంది. కానీ అక్కడికి వెళ్ళి అందరితో పిల్లలతో కలిసేసరికి లోపలికి వెళ్ళిపోయింది అనమాట. అంటే మా అపార్ట్మెంట్లో ఉన్న పిల్లలే 3 ఉంటారనమాట. కానీ 2 పిల్లలు అయితే తెలుసు, ఇంకొక అమ్మాయి అని తెలియదు. వాళ్ళనైతే కలవలేదు. తనంతకు తానే అక్కడ ఉన్న టాయ్స్ అన్ని తీసుకొని ఆడుకుంటుంది. నాకైతే భలే మంచిగా అనిపించింది. నాకు ఈ స్కూల్ అయితే భలే నచ్చిందండి. మొత్తం ఇలా డ్రాయింగ్స్ వేసి పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేసేలాగానే ఉన్నాయి. మా పెద్దమ్మాయిని ప్లే స్కూల్కి పంపించాను, కానీ ఆ స్కూల్ అయితే ఇప్పుడు వాళ్ళ ఫాదర్కి ఏదో బాగాలేదని చెప్పి అది అంటే సపరేట్గా హోమ్లో పెట్టుకున్నాను అనమాట. ఆ స్కూల్ అయితే డ్రాప్ అయిపోయిందని ఈ స్కూల్ అయితే జాయిన్ చేశాను. చూడాలి ఇంకా జాయిన్ చేసిన తర్వాత మా మూన్ గారితో ఎలా ఉంటుందో.